నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే రైతులకైతే కొంచెం సేఫే ఉంది. ఇంతకు ముందుకు ఎట్లా అంటే రుణమాఫీ కాలేదు అంతకుముందు, ఇప్పుడైతే అయింది. దాదాపు మా విలేజ్లో అయితే 70% అయింది. 70% అయింది. అది మాత్రం సేవ్ చేసినట్టే. మళ్ళీ ఇది బోనస్ ప్రతి ఒక్కరికి పడ్డది మా విలేజ్. లాస్ట్లో ప్రతి గింజ కొన్నారు. ఐకేపీలో ఒక్క గింజ కూడా ఆగలేదు. కొంతమందికి లేట్గా పడ్డా కూడా మొన్న కూడా కొంతమందికి బోనస్లు పడ్డాయి. వడ్ల పైసలేమో తొందరగానే పడేసినాయి, 3 డేస్లలో పడ్డాయి. దాని తర్వాత ఈ బోనస్లు మాత్రం కొంచెం లాస్ట్లో ఉన్న వాళ్ళకి లేట్ పడ్డాయి. ప్రజలకు మాత్రం అది మాత్రం సేవ్ చేసినట్టే. ఇంకా ఇప్పుడు గ్రామ సభలను పెడతారు. కొంతమందికి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి. మొన్న నేను విలేజ్కి వెళ్ళినప్పుడు, సంక్రాంతికి వెళ్ళినప్పుడు అది పెట్టిల్లు గ్రామ సభ అని. అక్కడ మాత్రం ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి. కొంతమందికి మొత్తం గుంట భూమి లేని వాళ్ళకేమో 6,000 ఇస్తున్నారు కదా 6 మంత్కి. అది రాలేదు పూర్తిగా. రైతు అదే ఏదో ఉంది కదా ఆత్మీయ భరోసా ఏదో, అదైతే కొంతమందికి రాలేదు. కొంతమందికి ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళకి వచ్చింది. అలాంటివి కొన్ని ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా ఓకే అండి. అప్పుడు కూడా ఆయన కూడా చేసే వరకు చేసాడు. సిటీని మాత్రం డెవలప్ చేసాడు హైదరాబాద్. మరి రాష్ట్రంలో అభివృద్ధి ప్రస్తుతానికి ఏ విధంగా ఉందంటారు సార్ మీ అభిప్రాయం? రాష్ట్రం విషయం అంటే తెలియదు. రాష్ట్రం అంటే ఓకే, అంతకుముందు అంటే ఇప్పుడైతే మా పరిసర ప్రాంతాల్లోనైతే రోడ్స్ పడుతున్నాయి నార్మల్గా. మా సైడ్ ఉన్న ఎమ్మెల్యే మాత్రం కొంచెం కేరింగ్గా తీసుకుంటున్నారు. విజయరమణారావు మా ఎమ్మెల్యే, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. అది మాత్రం ఓకే. ఆయన ఏం కష్టం వచ్చినా కూడా, రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా త్వరగానే రెస్పాండ్ అవుతాడు. కాల్ చేసినా కూడా మాట్లాడే అంత ఉన్నది ఆయన.